శ్రీమాత్రే నమః. ఉప్పు ఆవాలతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీకు ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి చక్కగా మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఉప్పు ఆవాలతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మీరు పాటించినట్లయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే కాకుండా మనలో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి మనకు చక్కటి ఐశ్వర్యం లభించడం ఖచ్చితంగా ఖాయం. ఇక మనకు తిరుగుండదు అని చెప్పేసుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే ఇల్లు బాలేదని, అలాగే నరదృష్టి ఎక్కువగా ఉందని, దిష్టి దోషాలు చాలా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఉప్పు ఆవాల పరిహారం ఎవరైతే చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఆ చక్కటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఉప్పు ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా. అవి ఏంటంటే చక్కగా దిష్టిని తీసేయడానికి, చెడును దూరం చేయడానికి, అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే ఉప్పు ఆవాలతో ఈ యొక్క ఉపాయం అనేది చేయండి. ఈ ఉపాయం చేసుకోవటం వల్ల మనం భరించలేని జనాల ఏడుపు, అలాగే కాకుండా నరదిష్టి ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతాం. అలాగే వచ్చేసి మనము వాళ్ళతో ఎలా ఏ పరిహారం చేసుకోవాలి తెలుసుకునే ముందు ఈ చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ పరిహారం చేయడానికి తిథి, వారం, నక్షత్రం అంటూ ఏమీ లేదండి. మనం మన ఇంట్లో ఎక్కువగా చాలామంది చూస్తూనే ఉంటాము. కొన్ని విధాలుగా మనం చెప్పుకోవాలంటే మనకు ఏదో పట్టింది, మనకేంటో మన జీవితం అర్థం కావట్లేదు, గాలి రూపంలో కానీ, నకారాత్మక శక్తి రూపంలో కానీ, లేదంటే చెడు రూపంలో కానీ మనకి ఏదో ఒకటి సంఘటన అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే గ్రహించుకోలేక హాస్పిటల్స్కి తిరిగి విపరీతమైన ధనం అనేది ఖర్చు పెడతాము. కానీ కొన్ని పరిహారాలు ఏంటంటే చిన్న చిన్నవిగా ఉంటాయండి. దానికి మాత్రం డబ్బు అధికంగా ఖర్చు పెట్టి చాలా వరకు వృధా చేసుకుంటాము. ఏంటంటే చాలా వరకు ఎలాంటి పరిహారాలు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే మనం చాలా ఈజీగా చేసుకునే పరిహారం అని చెప్పుకోవచ్చు. డబ్బు ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మన ఇల్లు బాలేదు, ఇంట్లో ఏదో మనకు తెలియని నకారాత్మక శక్తి ఉంది, అది ఏంటో మనకు తెలియకుండా పోతుంది. అలాగే కాకుండా జనాలు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, చూసి ఓర్వలేకపోతున్నారు, మనలోనే ఉంటారని, మనతోనే మాట్లాడతారని, కానీ మన వెనక గోతులు తవ్వుతారని మన చుట్టుపక్కల వారు, మనకు సంబంధించిన వారు కానీ ఏడుస్తూ ఉంటారు. మన మీద ఎక్కువగా ఏంటంటే వీడు చూడు ఎంత బాగా బాగుపడుతున్నాడు, వీడికి చాలా అంటే చాలా ఎక్కువగా అన్నీ ఉన్నాయి అని చాలామంది ఏడుస్తారు. మనది మనము చక్కగా కష్టపడి మన డబ్బు మనం సంపాదించుకొని మనం తృప్తిగా ఉన్నా కానీ జనాలు కొందరు ఏంటంటేనండి కుళ్ళుకొని కుతంత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఓర్వలేకపోతారని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా, అలాగే కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో నెగిటివ్ గాలి రూపంలో ఏదో తగులుతుంది, ఏదో తిరుగుతుంది అని పరిష్కారాలు చేసుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారం చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఆవాలు అలానే వచ్చేసి ఉప్పు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మనము చెప్పుకోవాలంటే మొదటి వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎంత బాగున్నా సరే అది లాస్ట్ మూమెంట్లో కానీ లేదా ఒక సంఘటన రూపంలో కానీ మనకు గొడవలు అనేవి రావటం కామన్. అవి ఏంటంటే చిన్న చిన్నవిగా పెద్ద పెద్దగా మారిపోతూ ఉంటాయి. కొట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. దగ్గరకు కూడా వెళ్ళి ఆ హత్యలు కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఒకసారి ఎందుకు జరుగుతాయో కూడా మనకు అర్థం కాదనమాట. ఇంకా ఏంటంటే ఇంట్లో అంటే మనం పడుకునే దగ్గర చెడు కళలు రావడం, కళ్ళల్లో ఏదో మనకు తెలియని శక్తి మనకు చాలా వరకు విపరీతంగా కనిపించడం, ఏదో నీడలా కనిపించి మాయమైపోవడం, అలాగే చాలా వరకు భయంకరమైన కళ్ళు రావడం, ఇంట్లో ఒక్కరు ఉంటే చాలా భయపడిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. చాలామంది ఇలాంటివి జరుగుతాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి తయారయ్యి ఏదో ఒక పురోహితుడి దగ్గరో మసీద్ దగ్గరో తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు.
అలాంటివి కన్నా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఇక మీరే ఆ తర్వాత రిజల్ట్‌ని చూసి అంటారు, "చాలా బాగా చెప్పారండి. మాకు మంచిగా ఉంది" అని. ఎందుకంటే ప్రాచీనమైన పరిహారము, అలాగే కాకుండా మనం కూడా పాటించే పరిహారం చాలామంది అంటే 99% ఈ పరిహారాన్ని పాటిస్తారని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం పెద్దవారు కూడా చేసేవారు. ఇప్పటికీ కూడా ఈ పరిహారం ఆచరణలో ఉందని మన సిద్ధశాస్త్రంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఉప్పు ఆవాలతో చక్కగా ఈ ఉపాయం అనేది చేసుకొని చక్కగా ఇంట్లో ఎలాంటి చెడు ఉన్నా సరే వెళ్ళిపోతుంది. మనం పెద్దగా శ్రమించాల్సిన పనేమీ లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఫలితాన్ని పొందవచ్చు. అంత చక్కని ఫలితం అనేది మనకు లభించడం జరుగుతుంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఆదివారం రోజు చేశామనుకోండి, మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంగళవారం చేయండి. మంగళవారం ఒకవేళ మీకు వీలు లేకపోతే బుధవారం లేదంటే శనివారం ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కాకుండా మన జీవితం అనేది చక్కగా మారిపోతుందన్నమాట. మనం దేని గురించి ఎక్కువ ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బంది నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మేరకు శాస్త్రం చెబుతున్న మాట. అందుకే ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఆ ఫలితాలతో పాటు మన జీవితం అనేది చక్కగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఆవాలు తీసుకోవాలి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. పసుపు ఆవాలు ఉంటాయి. అలాగే వాడుకునే వంటల్లో ఆవాలు కూడా ఉంటాయి. నలుపు ఆవాలు పర్వాలేదు, పసుపు కలర్ ఉన్నా పర్వాలేదు. మీకు పసుపు ఆవాలు దొరకకపోతే నలుపు రంగు ఆవాలు తీసుకోండి. కానీ మ్యాక్సిమం మీరు పసుపు ఆవాలను తీసుకోవటానికి చక్కగా మొగ్గు చూపండి. ఎందుకంటే ఆవాల నుండి నకారాత్మక శక్తి, అలాగే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి వాటిని మించిన ఏదీ లేదని చెప్పుకోవాలి. అంత బాగా ఉపయోగపడతాయి అవి. మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతాయండి. మార్కెట్లో కానీ, షాప్లో కానీ, ఎక్కడైనా సరే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయన్నమాట. అవి ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి, కానీ చాలామందికి తెలియదు. షాప్లో కూడా మనకు చక్కగా దొరికేస్తాయి. వాటిని తెచ్చేసుకోండి. నార్మల్గా మనకు నల్ల ఆవాలు ఎలా ఉంటాయో అవి అలాగే అంతే రేటుకి ఎక్కువగా ఏముండవు. అవి తెచ్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్న ప్లేట్ కానీ, మట్టి ప్లేట్ కానీ తీసుకోండి. ప్లాస్టిక్ ఇక్కడ వాడకూడదు. ప్లాస్టిక్ తప్ప మిగతాది మీరు ఏదైనా వాడుకోవచ్చు. అలానే పెద్ద ప్రమిద కానీ తీసుకోండి. తీసుకొని అందులో వచ్చేసి ఒక 12 చెంచాల అంతా ఉప్పును పొయ్యాలి. అంటే టీ స్పూన్ ఉంటుంది కదండి, అంత చెంచాతో మీరు ఉప్పును పోసుకోండి. పోసుకొని ఒక చెంచా అంతా కూడా టీ స్పూన్లు మన ఇంట్లో తీసుకుంటాం కదా, ఆ స్పూన్తో మనం ఉప్పును తీసుకోవాలి. మీకు పసుపు ఆవాలు దొరక్కపోతే నల్ల ఆవాలు పోసుకొని అందులో ఒక స్పూను పసుపు వేసి ఈ ఉప్పు పైన ఆవాలు వేసి కొంచెం పసుపు వేసి ఉంచాలి. ఇలా పసుపు ఆవాలు కానీ ఆ ఉప్పు కానీ ఏంటంటే చెడును తీసేయడానికి వీటిని మించి ఏమీ లేదు. ఇంట్లో ఉండే చెడును తీసేయడానికి, నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి, ఇంట్లో జరిగే అనర్థాల నుంచి బయటపడేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెడుని, నకారాత్మక శక్తిని, అలాగే కాకుండా ఇంట్లో మనకు తెలియని భూత ప్రేత పిశాచాల నుంచి బయటపడటానికి, అలాగే కాకుండా మనపై ఒంటిపై ఉండే చెడును కూడా లాగేసుకునే శక్తి కూడా వీటికి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కాకుండా ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడే అద్భుతమైన ఉపాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉప్పును, ఆవాలను ఒక ఎర్రటి క్లాత్లో వేసుకొని మూట కట్టి ఆ మూటను మీరు మీ గదులు ఎన్నున్నాయో ఆ గదుల్లో తిరగండి. మాకు ఉండే నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవి పట్టుకొని ఏ మూల గదులున్నాయో అన్ని గదులు తిరగండి. ఇలా మీరు ఏంటంటే సాయంత్రం పూట చేసుకోండి. 6 దాటిన తర్వాత రాత్రి మనం తిని పడుకుంటాం కదా, అప్పుడు చేసేసుకొని మీరు అన్ని గదులు తిరిగిన తర్వాత మన డోర దగ్గర మూలలో కానీ, లేదంటే మన తలుపుల దగ్గర ఇలాగే మనకు తెలియని కొంచెం మనం ఎవరూ చూడని మూలలో పెడితే ఆ మూలలో పెట్టేసిన తర్వాత ఉదయాన్నే లేచి ముందుగానే మీరు డోర్ తీయకుండానే అది తీసుకొని చక్కగా తలుపులు తీసిన తర్వాత అది తీసుకొని ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశం
ఆ దిష్టిని పడేయండి. పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఇలా వేయండి. ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ వాటిని పడేయండి. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. అలాగే కాకుండా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.